కృపామయుడు శక్తివంతుడైన క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలండి. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడైన తోమా గురించి కొన్ని విషయాలు ధ్యానం చేద్దామండి. తోమా కూడా యోహాను సువార్త 21:2 ప్రకారంగా గలిలయ సముద్రంలో చేపలు పట్టుకునేవాడు, అంటే జాలరు వృత్తికి చెందినటువంటి వాడు అనమాట. తోమాకి మరో పేరు ఉంది, దిదుమ అనబడిన తోమా అని కూడా పిలుస్తారు. ఈ పేరుకి అర్థం ఏంటంటే కవలలు అని అర్థం. ఇతని తల్లిదండ్రులకి కవల పిల్లలు పుట్టుంటారు. ఆ కవల పిల్లల్లో తోమా ఒకడై ఉంటాడని బైబిల్ పండితులు ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ తోమా గురించి ఉదయకాల సమయంలో 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ధ్యానం చేద్దామండి. మొదటిగా యోహాను సువార్త 11:16 చూస్తే గనక యేసుతో పాటుగా చనిపోవటానికి కూడా తోమా సిద్ధపడినటువంటి విషయం అర్థమవుతుందండి. మరణించిన లాజరును లేపటానికి యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులతో పాటుగా వెళదాం పదండి అని బయలుదేరుతూ ఉంటే తోమా అంటాడు, ఆయనతో పాటుగా చనిపోదాం పదండి అని మిగతా శిష్యులతో అంటాడు. అంటే క్రీస్తుతో పాటుగా ఎటువంటి శ్రమ ఎదురైనా, కష్టం నష్టం ఎదురైనా, ఒకవేళ మరణమే ఎదురైనా అనుభవించడానికి నేను సిద్ధం అంటున్నాడు అనమాట. శిష్యులైనటువంటి వారికి సమర్పణ, ఇలాంటి తెగింపు చాలా అవసరం అండి. అందుకే లూకాసు సువార్త 17:33 యేసు ప్రభువు ఏమంటారంటే, తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు, దాన్ని పోగొట్టుకోవటానికి రెడీ అయ్యేవాడు సజీవంగా కాపాడుకుంటాడు అంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులుగా ఉండాలనుకునేటటువంటి వారు ప్రాణాన్ని సహితము లెక్క చేయకూడదు. అలాంటి వారు ప్రభువారి శిష్యులుగా ఉండగలుగుతారు. అలాగే మరొక సంగతి కూడా మనం నేర్చుకోవచ్చు తోమా జీవితంలో నుండి. యోహాను సువార్త 20:25 మనం చూస్తే గనక తోమా ఒక అనుమానస్తుడిగా కనిపిస్తాడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్పినట్టుగానే సమాధిని జయించి తిరిగి లేచారా, మేము ఆయన చూసామని మిగతా శిష్యులంతా ముక్త కంఠంతో చెప్తూ ఉంటే తోమా అంటాడు, అస్సలు ఆయన లేచాడు అంటే నేను నమ్మను, ఆయన లేవలేదు. ఒకవేళ లేచాడు అంటే నేను నమ్మాలి, అంటే నేను ఆయన చూడాలి, ఆయన గాయాలు వ్రేలి పెట్టి నేను తడిమి చూడాలి, అప్పటి వరకు నేను నమ్మనని అంటాడు. అంటే తోమాలు ఎంత అనుమానం ఉందో ఒకసారి ఆలోచించేయండి. తోమా అనుమానం తీర్చడం కోసం ప్రభువారు తోమా కోసం మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. ప్రభువును చూచిన వెంటనే ఏమైందో తెలుసా, తోమాలో ఉన్న అనుమానాలన్నీ తీరిపోయాయండి. గాయాలు తడిమి చూడాలి అని అనుకున్నటువంటి వాడు తాను యేసు ప్రభువుని చూడగానే గాయాలు తడమకుండానే తోమాలో ఉన్న అనుమానం అంతా తీరిపోయిందండి. ఈనాడు కూడా మనం చూస్తే కనుక యేసుక్రీస్తు ప్రభువారి గురించి చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయండి. ఏదేమైనా కూడా ఆ అనుమానాలన్నీ కూడా మనకి నివృత్తి కావాలంటే పుస్తకాలు చదవటం ద్వారానో, డిబేట్లు పెట్టుకోవటం ద్వారానో అనుమానాలు తీరవండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్మాలి. విశ్వాసంతో కూడినటువంటి ప్రక్రియ ఆత్మీయ జీవితం అండి. మన అనుమానాలన్నీ కూడా నివృత్తి కావాలి అని అంటే గనక దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి మన సందేహాలన్నీ తీర్చుకోవాలి. కొన్ని అనుమానాలు దైవ ప్రత్యక్షత ద్వారానే తీర్చబడతాయి, కానీ వాదోపవాదాల ద్వారా, పుస్తక పఠనం ద్వారా, డిబేట్లు, ఆర్గ్యుమెంట్ల ద్వారా మన యొక్క అనుమానాలు తీరవండి. అందుకే ప్రభు అన్నారు యోహాను సువార్త 20:29 తోమాతో అంటాడు, తోమా నీవు నన్ను చూసి నమ్మావు, అయితే చూడకుండా నమ్మిన వారు ధన్యులు అని అంటారు. అంటే ఈనాడు చాలా మందిలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యత్యాసం ఏంటంటే, కొంతమంది ప్రభువుని విశ్వాసంతో చూసి లేక విశ్వాసంతో అనుభవించి నమ్మి దైవ కార్యాలు అనుభవించే వారు ఉన్నారు. కొంతమంది అనుమానాన్ని పెంచుకుంటూ పుస్తకాల ద్వారా, కామెంటరీల ద్వారా, ఆర్గ్యుమెంట్ల ద్వారా, మరి ఏవో ఒక వాదోపవాదాల ద్వారా ఏదేదో ప్రూవ్ చేయాలని చూస్తారండి. దేవుని బిడ్డలారా, నీ అనుమానాలన్నీ కూడా గ్రంథపఠనం ద్వారా మరి కొంతవరకు తీరతాయి, కానీ సంపూర్ణంగా మన అనుమానాలు నివృత్తి కావాలి అంటే తోమాకి దైవ దర్శనం, దైవ ప్రత్యక్షత ద్వారా తీరినట్లుగా మనము కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టి మన ప్రతి సందేహాన్ని తీర్చుకోవాలి. 2 విషయాలు ఈ సమయంలో ధ్యానించాం కదా. తోమా వలె క్రీస్తు కొరకు మనం కూడా ఎటువంటి శ్రమ, శోధన, కష్టం ఎదురైనా భరించడానికి అవసరమైతే ప్రాణం పెట్టడానికి కూడా మనం సిద్ధపడిపోవాలి. 2వ విషయం ఏమి నేర్చుకున్నాం, మన అనుమానాలు, సందేహాలు ప్రభువే తీర్చగలడు. తోమాకు ఎవరు ఎన్ని చెప్పినా సందేహాలు పోలేదు. ప్రభు దర్శించగా ఒక్కసారిగా అనుమానాలన్నీ తొలగిపోయాయి. అలాగే మన సందేహాలు కూడా ప్రభువుని అడిగి సమాధానం పొందుకోవాలి. ఆ విధంగా ప్రభు కొరకు జీవించుదాం.
ప్రతి విషయాన్ని ప్రభుని అడిగి తెలుసుకుందాం. అలాంటి దైవ జ్ఞానం, అలాంటి కృప ప్రభువారు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.